ఇప్పుడైతే వెల్కమ్ అండి. చూసారా ఎంత బాగా అయిందో! మేము అనుకోలేదు హోటల్‌లో ఇంత బాగా చేయగలము అని. ఈసారి మిస్ అవుతామేమో బర్త్‌డే అనుకున్నాం. కానీ అతను చాలా హ్యాపీ అయ్యారు. "ఎక్కడే ఇవన్నీ మీకు దొరికాయి? ఇవన్నీ ఎలా సెట్ చేసావు తెలియని ఊర్లో వచ్చి" అన్నారు. అతను ఆ స్మైల్‌లో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ కేక్ బాక్స్ తీయగానే మాకొక పెద్ద షాకింగ్. మేమిచ్చిన కేక్ ఒకటైతే తను మాకిచ్చింది ఒకటి. అది కూడా ఎవరిదో పేరు రాసి ఇచ్చారు. అంతా నాకు చిరాకేసిందంటే మొత్తం మూడ్ ఆఫ్ చేశాడు. అయినా సరే ఎందుకులే అని వెంటనే అది బంద్ చేసి ఆ కేక్ దుకాణం అతనికి మళ్ళీ ఫోన్ చేసి ఇంకో కేక్ తెప్పించి ఆ కేక్ ఇచ్చేసి ఈ కేక్ కూడా తీసినా నాకు చాలా భయమేసింది. ఇదేనా కరెక్ట్‌గా వచ్చిందో లేదో అని. కానీ కరెక్ట్‌గా ఇచ్చాడు. తర్వాత అయితే కేక్ కట్ చేసాము చక్కగా. నేనైతే క్యాండిల్స్ ఎప్పుడు ఆపనివ్వను. పుట్టినరోజుతో దీపాలు ఆపకూడదని మా అమ్మ చెప్పింది. సో క్యాండిల్స్‌ని సైడ్‌న ఉంచండి అంటే అక్కడికెళ్ళి కూడా అతను ఆపేశారు. చెప్పాను ఆపొద్దని వినలేదు. తర్వాత అయితే కేక్ కట్ చేసుకున్నాం. ఇక్కడైతే మా చిన్న సార్ కోపంలో ఉన్నారు. తను కేక్ కట్ చేస్తాను, తను క్యాండిల్‌ని ఆపుతాను అని వద్దన్నామని ఫీల్ అయ్యాడు. అయినా సరే ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ చేసి మేమైతే కేక్ సెలబ్రేషన్ చేసుకున్నాం. కేక్ తిన్న తర్వాత అతనికి సర్ప్రైజ్ ఇవ్వాలి కదా అని సార్‌కైతే ఏం చెప్పకుండా అయితే మేము బయలుదేరాము. అతనికి సస్పెన్స్ ఇప్పుడు ఏంటనేది.